అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు భీష్మేకాదశి కదండి. నేను అలాగే స్వామికి సత్యనారాయణ స్వామి వారికి అండి ప్రసాదం చేస్తున్నానండి. గోధుమ రవ్వ ప్రసాదం. అలాగే వీటికి కావాల్సినవండి ఇదిగోండి జీడిపప్పులు, కొంచెం నెయ్యి వేయాలండి. నెయ్యి వేసి ఈ రవ్వ వేయించుకోవాలి. ఇది ఈ కప్పు కదండి, ఈ కప్పుతో పంచదార, అలాగే బెల్లం, ఇలాచి ఇందులోనే ఉన్నాయండి. బెల్లం వేయాలండి, ఎందుకంటే దేవుడికి నివేదన పెట్టినప్పుడు అచ్చు పంచదార పనికిరాదు. ఇంకా పటికి బెల్లం కూడా వేస్తే బాగుంటుంది. అయితే నా దగ్గర లేదని నేను పటికి బెల్లం వేయట్లేదు. మీరు చేసుకునేటప్పుడు వేసుకోండి, బాగుంటుంది కొంచెం పటికి బెల్లం వేస్తే. అలాగే ఎర్ర రవ్వ కూడా చూసారా లేదండి, అందుకని మామూలు రవ్వతోనే చేసేస్తున్నానండి. స్వామికి ఏది పెట్టినా సంతోషిస్తారు కదండి స్వామి. అందుకని నేను ఈ విధంగా ప్రసాదం చేయడానికి రెడీ చేసుకున్నా. అలాగే పులిహోరకండి రైస్ పెట్టానండి కుక్కర్లో. చింతపండు నానబెట్టుకోవడానికి వేడి నీళ్ళు. ఇదిగోండి పోపు సామాన్లు పులిహోరకి. ఇదిగోండి జీడిపప్పులు ఈ మాదిరిగా వేయించుకొని పక్కన పెట్టుకున్నా. అదే నేతిలోనండి ఈ రవ్వ కూడా వేయించాలండి. కాస్త వేగాలి రవ్వ. వేగిన తర్వాత మనం కప్పుకి కప్పున్నర నీళ్ళు పోసి ఎసరు పెట్టుకుని ఈ రవ్వ అందులో పోసి ఉడికిన తర్వాత పంచదార బెల్లం వేయాలండి. లాస్ట్లో నెయ్యి పోయాలి. ఇదిగోండి రవ్వ వేగిపోయింది చూసారా, ఈ మాదిరిగా వేగితే చాలు. దీన్ని కింద పెట్టేసుకునండి మనం నీళ్లు పెట్టుకున్నామండి. ఇదిగోండి ఇత్తడి గిన్నెతో నీళ్లు పెడుతున్నాం. చక్కగా ఇత్తడి గిన్నెలో చేసుకోండి, బాగుంటుంది. అసలు ఎర్ర రవ్వతో చేస్తేనండి అన్నవరంలో ప్రసాదం వల్లే వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇదిగోండి రవ్వ పోసేసాను చూసారా, చక్కగా ఉడకాలండి. రవ్వ ఉడికిన తర్వాతే పంచదార, బెల్లం, యాలక్కాయలు అన్నీ వేసి ఉడికిన తర్వాత లాస్ట్లో నెయ్యి వేసి జీడిపప్పులు వేస్తేనండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ప్రసాదం. చూసారా ఇది ఉడుకుతుంది, ఇంకా కొంచెం ఉడకాలి. ఉడకకుండా పంచదార పోయకూడదండి. అలాగే పులిహోరకి పోపు సామాన్లు అండి, శనగపప్పు, ఆవాలు, వేసినగుళ్ళు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు నేను చూపిస్తాను. ఇవి వేగిన తర్వాత వేద్దాం. ఇదిగోండి పోపు చూసారా, ఈ మాత్రంగా వేగాలి, కొంచెం వేగాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేద్దాం. ఇదిగోండి పసుపు, అలాగే ఎండుమిరపకాయలండి, పచ్చిమిరపకాయలు, కాస్త ఇంగువ, లాస్ట్లో కరివేపాకు. చూసారు కదండి, కట్టేసాను. ఇది చాలు. అన్నం చల్లారిన తర్వాత కలిపి చూపిస్తాను చింతపండు, ఉప్పు ఎంత వేస్తున్నాను. అలాగే ఇది కూడా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు మనం పంచదార వేసేద్దామండి ఇందులో. అలాగే బెల్లము, యాలక్కాయల పొడి. చూసారా, ఇది ఉడికిన తర్వాత నేను నెయ్యి పోసి చూపిస్తాను. ఇదిగోండి చూసారా, ఈ మాదిరిగా ఉడికింది. ఇంకా ఉడకాలండి, కొంచెం బాగా ఉడకాలి. అలాగేనండి చింతపండు గుజ్జుని పిసుకుని ఉప్పు, బెల్లం, పసుపు, కాస్త ఆయిల్ వేసి ఉడకబెట్టుకుంటున్నానండి. మనం కావాల్సినంత పులిహోరలో కలుపుకోవచ్చు. ఇవాళే కదండి మడికి పనికొస్తుంది. ఇది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనండి ఎప్పుడైనా ఇంత ఎక్కువైపోతుంది కదండి. నేను చిన్న గ్లాస్ బియ్యమే పెట్టా. ఎప్పుడైనా మనం అరటికాయ కూర కానీ, అటుకులు పులిహోర కానీ ఏమన్నా చేసుకున్నాం అనుకోండి, దాంట్లో వేసుకోవచ్చు. చల్లారాక ఓ సీసాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. ఇందులో ఏమీ ఇలా కాస్త ఉప్పు, బెల్లం, నూనె, పసుపు, ఇంగువ. చూసారా, కొంచెం ఉడికిన తర్వాత అండి చల్లారాక మనకు కావాల్సింది కలుపుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మీరు కూడా అలా చేసుకోండి. ఎక్కడికన్నా పొద్దున పూట హడావిడిగా వెళ్ళారనుకోండి, త్వరగా అయిపోతుంది మీకు. చూసారు కదండి, నెయ్యి పోద్దాం ఇందులో కొంచెం. ఈ మాత్రం పోస్తే సరిపోతుంది, చేతికి అంటుకోవచ్చు చక్కగా.
ప్రసాదం ఇది అండి. కోటాల మీద మంచి నెయ్యి అండి, చాలా బాగుంటుంది. మీకు ఒకసారి లోగడ చెప్పాను నేను, బాగుంటుంది. చల్లారిన తర్వాత చక్కగా వస్తుందండి, ఇది చేతికి కూడా అంటుకోదు. ఇదిగోండి చూసారా, అన్నం కూడా చల్లారిపోయింది. అలాగే ఇగోండి ఈ స్పూన్తో వేస్తున్నాను. 2 స్పూన్లు వేసుకుంటేనండి సరిపోతుంది, గరిటెతో చాలండి, అక్కర్లేదు. ఇది కాస్త కలిపి చల్లారిన తర్వాత అండి ఇగోండి ఈ పోపు ఇలా వేసేద్దాం. చాలా అద్భుతంగా ఉండే పులిహోర. అలాగే ఇవాళ సత్యనారాయణ స్వామి వారికి పులిహోర, ఎంతో టేస్టీగా ఉండే సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం పులిహోర. చూశారు కదండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ ధన్యవాదాలు.